ప్రైజ్ ద లార్డ్ అండి. నూరంతలుగా ఆశీర్వదించబడాలంటే మనకు కావలసింది ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దామండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇక్కడ ఇస్సాకు నూరంతలు ఫలము పొందడానికి కారణం ఏంటి అని గనక మనం చూసినట్లయితే 26వ అధ్యాయము పై వచనాలలో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై చెప్తాడు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదిస్తానని. ఇప్పుడు నిర్ణయం అనేది ఇస్సాకు తీసుకోవాలండి. ఒకవైపు చూస్తే కరువు కనిపిస్తుంది, ఒకవైపు చూస్తే దేవుని మాట కనిపిస్తుంది. దేవుని మాట విని కరువు పరిస్థితులలో ఆ దేశంలోనే తను నివసించాలా, దేవుని మాట వినకపోవడమా అనేది ఇస్సాకు యొక్క నిర్ణయం మీద ఆధారపడింది. కానీ ఇక్కడ ఇస్సాకు దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపాడండి. దేవుడు ఎక్కడైతే తనని ఉండమన్నాడో అదే దేశమందు అతను నివసించి తన తండ్రి అయిన అబ్రహాము దేవుని మాట ఎలా విని దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని నియమములను గైకొన్నాడో ఇస్సాకు కూడా సంపూర్ణమైన విధేయతను, దేవుని మాటకు లోబడి అతను దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అతను నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడండి. కాబట్టి మనం నూరంతలుగా ఆశీర్వదించబడాలంటే పరిస్థితులు ఏవైనా మనం దేవుని మాటకు విధేయత చూపాలి. ఆమెన్. ఈ మాటలు విన్న మనమందరమును దేవుని మాటకు విధేయులమై ఆయన చిత్తానికి లోబడి ఆయన మాటను మన జీవితాలలో అనుసరించి నడిచి నూరంతల ఫలము పొందుకునే అట్టి ధన్యతలోనికి మనమందరమును ఎదిగి దేవుని ఆశీర్వాదమును పొందుకొందుము గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.